వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి స్కూల్లో రామ్మూర్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాన్న నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది. పాపం రామ్మూర్తి ఆ స్కూల్లో పనికి జాయిన్ అయ్యానని చెప్తే ఎక్కడ బాగి ఫీల్ అవుతుందోనని, ఏం లేదమ్మా పిల్లల్ని చూడ్డానికి వచ్చానని పాపం అబద్ధం చెప్తారు. నాన్న నేను అంజు గురించి ప్రిన్సిపల్తో మాట్లాడాలి, నువ్వు కూడా రానన్నా అని అంటుంది. ఇంకా బాగి వద్దులేమ్మా నేనెందుకులే అని చెప్పి ఇంకా రాకుండా ఆగిపోతూ ఉంటారనమాట. బాగి వాళ్ళ నాన్న రామ్మూర్తి, తాతయ్య ప్లీజ్ తాతయ్య మీరు కూడా రండి అని చెప్పి ఇంకా అలా బాగి అంజు కలిపి ప్రిన్సిపల్ రూమ్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా అలా రామ్మూర్తిని. ఇది ఇలా ఉండగా బాగి అంజు ప్రిన్సిపల్ రూమ్కి రీచ్ అవుతారు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు అని అంటుంది ప్రిన్సిపల్ అంజుని చూసి. మేడం మీరు పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు కదా, మా అమ్మ తర్వాత అమ్మ మిస్ అమ్మని తీసుకువచ్చాను మేడం. మిస్ అమ్మ నిన్న ఏం జరిగిందో కారణం చెప్పమ్మా అని అంటుంది అంజు. ఇంకా మిస్ అమ్మతో ఏం కారణం చెప్తావు నీ గురించి నాకు తెలీదా, దారిలో ఎవరికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది, నేను వాళ్ళని కాపాడాను, అందుకే స్కూల్కి రాలేకపోయాను అనే చెప్తావు అంతే కదా అని అంటారు ప్రిన్సిపల్. ఒక్కసారిగా ఇంకా బాగి అండ్ అంజు ఇద్దరు షాక్ అయిపోతారు. నా మ్యాటర్ వీడికి ఎలా లీక్ అయింది అని అంజు అనుకుంటుంది. నీ ఓవర్ యాక్షన్ చూస్తే ఎవరైనా ఇదే గెస్ట్ చేస్తారు, నువ్వు సైలెంట్గా ఉండు. మేడం మీరు తన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మేడం, నేను ఒకసారి చెప్పేది వినండి. పాపం తను స్కూల్కి బయలుదేరదామని రెడీ అయింది మేడం, కానీ ఇంతలో అనుకోకుండా తనకి సివియర్గా స్టొమక్ పెయిన్ వచ్చింది, అందుకే మేము తన్ని స్కూల్కి వెళ్లకుండా ఆపేశాం. తను అప్పటికీ వెళ్తానంది, కానీ మళ్ళీ ఒకవేళ స్టొమక్ పెయిన్ వస్తే ఎలా అని ఆలోచించి మేమే తన్ని ఆపాం మేడం అంతే అని అంటుంది పాపం బాగి. సరే మీ మాటలు నమ్మి ఇది లాస్ట్ టైం ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, ఇంకొకసారి ఇంకా ఎలాంటి కారణాలు కూడా వినను, తనకి కొన్ని రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తాను అని అంటుంది. ఎందుకు చేస్తావు అని మనసులో అనుకుంటుంది అంజు. వెళ్ళు బుద్ధిగా వెళ్ళి చదువుకో అని చెప్పి అలా ఇంకా స్కూల్కి ఎలో చేస్తుంది ప్రిన్సిపల్ అంజుని. నాన్న రండి కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటుంది. అలా ఇంకా బాగి వద్దమ్మా నేను వెళ్ళిపోతాలే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని పాపం ఇంకా స్కిప్ చేసేస్తారు రామ్మూర్తి. కార్లో ఇంటికి బయలుదేరుతుంది బాగి. ఇది ఇలా ఉండగా అరుంధతి మాత్రం చాలా గట్టిగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటుంది. లేదు గుప్తా గారు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, టెస్ట్ చేస్తే పోలా, ఎలాగో ఆ మిస్ అమ్మ కూడా బయటికి వెళ్ళింది కదా అని ఇంటి లోపలికి వెళ్తుందనమాట. ఇంకా అరుంధతి వెళ్ళి అలా డైనింగ్ టేబుల్ పై ఉన్న గ్లాస్ని తీసుకుంటుంది. గ్లాస్ని ముట్టుకోగానే ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. ఇదేంటి గ్లాస్ని కూడా నేను ఎలా ముట్టుకోగలుగుతున్నాను, ఏది ఈ ప్లేట్ని ముట్టుకుంటాను అని ప్లేట్ని పట్టుకుంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ స్పూను అని చెప్పి అన్నీ తీసేలోపు అప్పుడే కరెక్ట్గా మనోహరి వస్తుంది. ఇంకా గాల్లో స్పూన్ అలా నించునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అని గట్టిగా అరుస్తుంది మనోహరి. ఇంకా ఒక్కసారిగా స్పూన్ అక్కడ పడేసి బయటికి వచ్చేస్తుంది అనమాట అరుంధతి. అమ్మా మనోహరి ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు అని అంటారు అప్పుడే వచ్చిన అమర్ వాళ్ళ అమ్మ నాన్న. స్పూన్ అంకుల్ అని అంటుంది. స్పూను అక్కడే ఉంది కదమ్మా అని అంటారు. అది గాల్లో ఉండడం నేను చూశాను అని అంటుంది మనోహరి. అయ్యో పిచ్చి పిల్ల, మొన్న ఆ ఘోరా నీకేదో చేశాడు కదా, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నట్టున్నాయి. నువ్వు ఎక్కువగా భయపడద్దు, దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని కాస్త బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా ఉండు సరేనా అని చెప్పి ఇంకా ధైర్యం చెప్తారు మనోహరికి అమర్ వాళ్ళ అమ్మ నాన్న. ఇది ఊహలా లేదే, కానీ ఊహలాగే అనిపిస్తుంది. ఆ స్పూన్ అలా ఎలా ఉంది, ఒకవేళ
అరుంధతి అని ఆలోచిస్తుంది మనోహరి. ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది అరుంధతికి, లేదు నేను ఏ వస్తువునైనా ముట్టుకోగలుగుతున్నాను, నేను ఏమనుకున్నా అది జరుగుతుంది కూడా, అంటే ఖచ్చితంగా నాకేదో శక్తి ఉంది, అది గుప్తా గారు దాచిపెడుతున్నారు. అర్థమైంది, చెప్తా అని చిత్రగుప్త దగ్గరికి వెళ్తుంది బాగి. ఏమి బాలిక, మళ్ళీ ఏం ప్రశ్నలు సంధించడానికి వచ్చావు అని అడుగుతారు. ప్రశ్నలు కాదు, జవాబుల కోసం వచ్చాను. గుప్తా గారు నిజం చెప్పండి, మీరు ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నారు. నేను అన్ని వస్తువుల్ని ముట్టుకోగలుగుతున్నాను, అంటే నాకేవో శక్తులు వచ్చాయి. చెప్పండి గుప్తా గారు, నిజం చెప్పండి అని అంటుంది అరుంధతి. అలాంటిదేమీ లేదు బాలిక, అదంతా యాదృచ్ఛికము అని అంటారు గుప్తా. గుప్తా గారు, మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారనే విషయం నాకు తెలుసు. మీరంతట మీరు చెప్తే చాలా బాగుంటుంది, లేకపోతే నేను ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడే మీ దగ్గరికి శాశ్వతంగా రానని కోరుకుంటాను అని అంటుంది అరుంధతి. బాలిక, ఆ పని చేయకుము, ఆగుము, నీకు నిజం చెప్తాను. నువ్వు 4 మండలాల పాటు భూమిపై ఉన్నావు. ఏదైనా ఒక ఆత్మ 4 మండలాలు దాటాక భూమిపై ఉంటే ఆ ఆత్మకి కొన్ని శక్తి వచ్చును బాలిక. ఆ శక్తుల ద్వారా నువ్వు ఏ వస్తువునైనా ముట్టుకోవచ్చు. నువ్వు మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే నీ కోరికలు నెరవేరును అని అంటారు చిత్రగుప్త. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అరుంధతి. ఇంకా వెంటనే తన చీరని సర్దుకొని అలా ఇంకా డ్యాన్స్ వేస్తుందనమాట చక్కగా అరుంధతి. అప్పుడే వచ్చిన భాగ్య అరుంధతిని చూసి అరుంధతితో పాటు డ్యాన్స్లో జాయిన్ అవుతుంది. ఇంకా ఇద్దరు కలిపి చక్కగా మాస్ బీట్కి డ్యాన్స్ వేస్తారు. అదంతా ఇంక చూస్తున్న చిత్రగుప్త కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. చిత్రగుప్త కళ్ళ ముందే అరుంధతి బాగి మిస్సమ్మ అని చెప్పి ఇంకా మిస్సమ్మని గట్టిగా హక్ చేసుకొని అలా కిస్ చేస్తుందనమాట అరుంధతి. ఏమైందక్క, ఏంటి ఇంత సంతోషంలో మునిగి తేలిపోతున్నారు అని అడుగుతుంది. అంటే నేను అనుకున్నది జరిగింది మిస్సమ్మ, అందుకే నాకు ఆనందం షేర్ చేసుకోవాలంటే ఉన్నది నువ్వే కదా, అందుకే నీతో షేర్ చేసుకుంటున్నాను అని అంటుంది అరుంధతి. అక్క, మీరు ఎప్పుడు పక్కింటి అంటారు కానీ ఎప్పుడు మీ వాళ్ళని మాత్రం చూపించరు. అక్క, మిమ్మల్ని ఒక విషయం అడగాలక్క. నిన్న నేను మా పిల్లలతో మీరు ఆరు అక్కకి చెప్పిన సీక్రెట్ ఉంది కదా, అదే ఆరు అక్క మీకు చెప్పిన సీక్రెట్ ఉంది కదా, ఎవ్రీ సండే అమ్ము ఆరు అక్క ఇద్దరు కలిసి పార్లర్కి వెళ్తారని, ఆ విషయాన్ని ఆ అమ్ముకి చెప్తుంటే తను ఈ విషయం నాకు అమ్మకి తప్ప ఇంకెవరికి తెలీదు, అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. ఆరు అక్క నీకు చెప్పింది అంటే వాళ్ళు నమ్మటం లేదు, కాబట్టి ఒకసారి మా పిల్లలతో వచ్చి మీరు ఆ విషయం చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు అని అంటుంది బాగి. అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాలిక, ఇంతసేపు ఎగిరినావు కదా, ఇప్పుడు ఎగురుము ఎగురుము అని అంటారు. ఇంకా అలా చిత్రగుప్త, గుప్తా గారు మీరు సైలెంట్గా ఉండండి, అంటే సరే మిస్సమ్మ నాకు కొంచెం పని ఉంది వెళ్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట, తప్పించుకుంటుంది అరుంధతి. బాలిక, ఈ విషయాన్ని నువ్వు ఎగిరి గంతు వేస్తావని నీకు చెప్పలేదు. నీ మనసులో నువ్వు కోరిక సంకల్పించుకున్నచో ఆ పని పూర్తి అగును, కాబట్టి నువ్వు త్వరగా నీ కూతురి సమస్యని నీ సమస్యని పరిష్కరించుకోవడానికి వైపు అడుగులు వేస్తూ ఉండు బాలిక. ఎందుకంటే నీ వల్ల నేను ధర్మరాజు దగ్గర మాటలు పడవలసి వస్తుంది అని అంటారు. ఇంకా వెంటనే పాపం ఆలోచనలో పడుతుంది అరుంధతి. ఇంకా అరుంధతి అలా గుప్తా వైపు చూస్తూ, ఎప్పుడు మీరు నా సోదరి లాంటి వారు అని నన్ను అంటారు కదా, అలాంటప్పుడు మీరు నా అన్నయ్య లాంటి వారు, మీకోసం మీకు మాట వచ్చేలా నేనెందుకు చేస్తాను? ఖచ్చితంగా ఈ దుర్గాష్టమిలోపు అన్ని నిజాలు తెలుసుకుంటాను గుప్తా గారు. తెలుసుకొని సంతోషంగా మీతో పాటు యమపురికి వస్తాను అని పాపం బలంగా నిశ్చయించుకుంటుంది అరుంధతి. ఈ బాలికకి నిజము చెప్పి మంచి పని చేశాను, లేకపోతే తను సంకల్పించుకోకుండా మౌనంగా ఉంటుంది అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా అమర్ ఆఫీస్కి రీచ్ అవుతాడు. మేజర్ అమర్తో, అమర్ నీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికే నేను ఆఫీస్కి రమ్మని పిలిచాను. ఆ అరవింద్ భాయ్ డీటెయిల్స్ని
మన వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు, వాడిని అరెస్ట్ కూడా చేశారు అని చెప్తారు. సార్ కానీ వాడు ఈ ఎక్కడ లోకల్ జైల్స్లో ఉండడం అంత మంచిది కాదు సార్, ఎందుకంటే ఎలా అయినా వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తప్పించుకొని రాగలుగుతున్నాడు, కాబట్టి టేక్ హిమ్ టు సేఫ్ కస్టడీ అని అంటారు. ఎస్ అమర్, వీఆర్ ఇన్ దట్ అరేంజ్మెంట్స్ టూ. సో దీనికి కారణం నువ్వే అమర్, ఎందుకంటే వాడిని మనం ట్రేస్ అవుట్ నీ వల్లే చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ అమర్ అని అంటారు మేజర్. సార్ ఇట్స్ మై డ్యూటీ, దీనికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతాడు అమర్. రాథోడ్, సార్ ఇదంతటికీ మిస్సమ్మ కూడా కారణమే సార్, ఎందుకంటే పాపం మిస్సమ్మ మీతో పాటు వచ్చి ఈ ఎరగా బుక్ అయింది కదా సార్ అని అంటారు రాథోడ్. అవును రాథోడ్, ఇప్పటికీ ఆ విషయంలో నాకు బాధగానే ఉంది. అన్నీ బాగా జరిగాయి కాబట్టి ఏమీ అవ్వలేదు, కానీ ఒకవేళ ఏది బాగా జరగకపోయింటే ఏమయ్యేదో ఏంటోనని చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కాబట్టి మిస్సమ్మ కోసం ఏదో ఒకటి చేయాలి రాథోడ్ అని అంటారు అమర్. రాథోడ్, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడనమాట అమర్. సార్ సూపర్ సార్, మిస్సమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సార్ అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాథోడ్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. బాగి ఇంకా అలా వంట చేస్తూ ఉంటుంది. అబ్బా ఏమైంది ఇవాళ, నాకు ఏది సరిగ్గా వంట కుదరటం లేదేంటి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది బాగి. అప్పుడే అరుంధతి బాగి దగ్గరికి వస్తుంది. మిస్సమ్మ ఏమైంది అని అడుగుతుంది. అక్క వచ్చారా, నాకు ఏ వంట కుదరటం లేదక్క, ఏంటో అంతా గజిబిజిగా ఉంది, పాపం పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క, ఒకసారి టేస్ట్ చూడండి అని అంటుంది. ఇంకా టేస్ట్ అయితే చూస్తారనమాట అలా బాగి వంటని. అరుంధతి బాగానే ఉంది, కాకపోతే ఒక్క నిమిషం ఆగు అని ఇంకా అరుంధతి అయితే అలా వంట చేస్తుంది. తనైతే నచ్చిన తనకి వచ్చిన స్టైల్లో ఒక రెసిపీని అయితే అప్పటికప్పుడు రెడీ చేస్తుందనమాట అరుంధతి. ఒకసారి ఇది చేయి చూడు అని అడుగుతుంది అరుంధతి బాగీని. ఇంకా బాగీ టేస్ట్ చేసేసరికి చాలా అంటే చాలా నచ్చుతుంది బాగీకి. అక్క అదిరిపోయింది, నిజంగా మీ ఇంట్లో వాళ్ళు చాలా అదృష్టవంతులక్క, ఎంత బాగా చేశారో అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ. ఇవి తీసుకువెళ్ళి పిల్లలకి ఇవ్వు, పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని ఇంకా చెప్తుందనమాట బాగీతో అరుంధతి. డిన్నర్ టైం అవుతుంది. ఇంక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారు. ఇవాళ స్పెషల్స్ అని చెప్పి అందరికీ ఇంకా బాగీ అయితే వడ్డిస్తూ ఉంటుంది. అమర్ ఒక్కసారిగా భోజనం చేశాక షాక్ అయిపోతాడు. ఎందుకంటే అచ్చం అరుంధతి చేసిన వంటలాగే ఆ రెసిపీ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా అమర్ ఇంకా ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ అందరూ షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉండిపోతారు బాగీ వైపు. ఏంటండి అలా చూస్తున్నారేంటి, వంట నచ్చలేదా అని అడుగుతుంది బాగీ. పిల్లలు, మిస్సమ్మ ఈ కర్రీ అచ్చం మా అమ్మ చేసినట్లే చేసావు, నిజంగా మా అమ్మ వంట మళ్ళీ మాకు గుర్తొస్తుంది, ఎలా మిస్సమ్మ అని అడుగుతుంది. అమ్ము ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ. ఏంటి ఆరు అక్క చేసినట్లా అని అంటుంది. అమర్ కూడా లేచి వెంటనే అలా ఇంక తన వైపు చూస్తూ, అవును మిస్సమ్మ, అసలు ఇలా ఎలా చేయగలిగావు, ఇది తింటుంటే నాకు ఆరు చేతి వంటే గుర్తుకు వస్తుంది, ఆరులాగే అచ్చం ఎలా వంట చేయగలిగావు అని అడుగుతాడు ఇంకా అమర్. ఇది ఇప్పుడు పక్కింటక్క చేసిందంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు, పాపం అక్క నా కోసం వంట చేసింది, తన్నెందుకు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదులే, ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఏదో చెప్పినట్టు ట్రై చేశాను, ఇది కరెక్ట్గా వర్కౌట్ అయింది, ఆరు అక్క ఇలాగే వండుతుందని నాకు తెలియదు కదా అని అంటుంది బాగీ. ఇంక అందరూ ఆ మాటలకి కన్విన్స్ అవుతారు. కానీ ఇలాంటి రుచి తను వెళ్ళిపోయాక మళ్ళీ ఇప్పుడు తినడమే చాలా బాగుంది అని పాపం పిల్లలందరూ కాంప్లిమెంట్ ఇస్తారు. అమర్ కూడా చాలా హ్యాపీగా ఇంకా ఫుల్గా భోజనం చేస్తారు.
బాగి మాత్రం అరుంధతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్క అచ్చం అలా ఎలా ఉండగలిగింది? అయినా ఇంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే దీనంతటికీ కారణం అక్కే అని హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి నిద్ర లేవకముందే ఇంకా అమర్ నిద్రలేచి రాథోడ్ దగ్గరికి వచ్చి, రాథోడ్ నేను చెప్పినవన్నీ రెడీ చేసావా అని అడుగుతారు. అన్నీ రెడీ అయిపోయాయి సార్, మిస్ అమ్మ రావడమే తరువాయి అని అంటారు రాథోడ్. ఇంకా పిల్లలందరూ కూడా డాడ్ నిన్న నైట్ మీరు చెప్పిన ప్లాన్ని మేము అమలు చేస్తున్నాం డాడ్ అని అంటారు. గుడ్, మిస్ అమ్మ రాగానే ఏం చేయాలో తెలుసు కదా అని ఇంకా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అమర్. ఇది ఇలా ఉండగా బాగి ఇంకా నిద్రలేచి రెడీ అవుతుంది. అయ్యో టైం చాలా అయింది, ఇప్పుడు ఏం చేయాలి, త్వరగా పిల్లలకి బాక్స్ కట్టాలి అని ఇంకా హడావిడిగా పాపం రెడీ అయ్యి కిందకి వస్తుంది బాగి. ఇంకా అంజు ఒక్కదే బాగి ఎదురుగా నిలబడి ఉంటుంది. ఏమైంది అంజు, ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అయ్యో మిస్ అమ్మ, మా గురించి ఆలోచిస్తూ పనిలో పడి ఇవాళ సండే అని మర్చిపోయావా అమ్మా అని అంటుంది అంజు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఓ అవును కదా, ఇవాళ సండే, నిజంగానే మర్చిపోయాను. సరే చెప్పండి, మీకు ఏం స్పెషల్స్ కావాలి అని అడుగుతుంది హ్యాపీగా బాగి అంజుని. మాకే స్పెషల్స్ కావాలో మేము చెప్తాం కానీ ముందున్న విరారా అని చేయి పట్టుకొని అలా ఇంకా ఆ బాగిని బయటికి గార్డెన్ ఏరియాలోకి తీసుకువెళ్తుంది అంజు. ఒకసారి అటు చూడు అని చెప్పి అలా ఇంకా చూపించగానే ఒక కర్టెన్ వేసి మొత్తం ఉంటుందన్నమాట ఒక ప్లేస్లో. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. మరి పిల్లలందరూ రెడీ అయ్యి అలా ఇంకా వాటి వైపు చూస్తూ ఉంటారు. ఏమండి ఏంటండి ఇది అని అడుగుతుంది. ఇంకా అలా తన చేతికి ఇంకా ఒకటి బటన్ ఇచ్చి ఓపెన్ చేయి, ఏంటో నీకే తెలుస్తుంది అని అంటాడు అమర్. ఇంకా వెళ్ళి ఆ కర్టెన్ తీయగానే వెంటనే అక్కడ మిస్ అమ్మ ఫుడ్స్, ఇట్స్ ఎ వెరైటీ ఫుడ్స్, అలనాటి రుచులని మళ్ళీ మీకోసం ముందుకు తీసుకువచ్చే మిస్ అమ్మ ఫుడ్స్. ఆన్లైన్లో తను డెలివరీ చేయలేదు కానీ ఫ్రెష్గా అప్పటికి అప్పుడు వండిన ఇంటి భోజనం మీకోసం ఎక్కడికైనా వస్తుంది అని చెప్పి ఇంకా అలా ఇంట్లోనే హోమ్ డెలివరీ అనమాట, హోమ్ ఫుడ్ని ఇంకా ఆన్లైన్లో సేల్ చేసే ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేపిస్తాడనమాట అమర్. ఇంకా ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుందనమాట అరుంధతి, మనోహరి. ఇంకా అలా షాక్లో మనోహరి, ఏంటి ఈ అమర్ తిన కోసం ఇంత ఆలోచిస్తున్నాడా, ఈ బాగి రోజు రోజుకి అమర్కి దగ్గరైపోతుంది, ఇలా జరగకుండా చూసుకోవాలి అని ఇంకా కోప్పడుతూ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి. అరుంధతి మాత్రం ఏమండి ఇప్పుడు ఇదంతా నాకెందుకు అని అంటుంది. నువ్వు నిన్న పిల్లలతో చెప్తుంటే విన్నాను మిస్ అమ్మ, ఇది నీ కళ, ఒక బిజినెస్ పెట్టాలన్నది నీ కళ. నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు, అందరికీ నీ వంటలు బాగా నచ్చుతాయి కాబట్టి ఈ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్గా గోయింగ్ బిజినెస్గా ఉంది. నువ్వు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నీకు నచ్చినప్పుడు వండొచ్చు, వాళ్ళకి డెలివరీ చేయొచ్చు, వాళ్ళు నీకు అమౌంట్ ఇస్తారు, నీ బిజినెస్కి నువ్వే లీడర్గా ఉంటావు అని అంటారు అమర్. ఇంకా అమర్ అంత ప్రేమ చూపించేసరికి ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుంటుంది బాగి. ఇంకా ఒక్కసారిగా అమర్ అయితే పాపం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఇదంతా ఇంకా దూరం నుంచి చూస్తున్న అరుంధతి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.